హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్ జెస్సీ వరల్డ్. ఆలివ్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఏంటి బిర్యానీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా రాజీ చేసిన బిర్యానీ అండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది. రజీ సూపర్, రజీ చికెన్ బిర్యానీ, యమ్మీ యమ్మీ బిర్యానీ. సో వాళ్ళ ఇంట్లో ఈరోజు భోజనాలు పెట్టారండి. సో మేము వచ్చేసి మార్నింగ్ వెళ్ళబోసరికి మనకి ఆల్రెడీ ఫిష్ ఫ్రై అండ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, కచంబరి అన్నీ ఫినిష్ అయిపోయాయి. సో మేము వడ్డించడానికి టైంకి వెళ్ళామన్నమాట. సో నన్నైతే ఏం చేయనివ్వలేదండి, ఎందుకంటే మనం ఆడపడుచాం కదండి, కొంచెం సాధిస్తామన్నమాట. సో అందుకనేసి జస్ట్ లైక్ వీడియో తీయొద్దునా చాలు, నీకు నేను అన్నీ పెడతానన్నారు. మా గ్యాంగ్ వచ్చి ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారండి. నేను వెళ్ళబోసరికి ఫుల్ రూమ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. సో వీళ్ళందరినీ చూసి నేను హాయ్ 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 అంటే వాళ్ళు కూడా హాయ్ 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 అనేస్తున్నారు. సో మేనత్తని ఒక పిన్నిని అండ్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో నా కొడుకులు ఇద్దరు కూడా హాయ్ చెప్తున్నారు. వీడు వచ్చేసి మా అభిబాబు మేనల్లుడు అవుతాడు, పెద్దనయ్య వాళ్ళ అబ్బాయి. అండ్ ఇగోండి మా స్మైలీ మేడం గారు మేనకోడలు. వీళ్ళు వచ్చేసి ఇద్దరు కొడుకులు, నా పెద్దోడు చిన్నోడు అండ్ అఫ్కోర్స్ మా వరుణ్ బాబు అండ్ అందరూ ఉన్నారు కదా. సో నేను కూడా వీడియోలో ఉండాలి కదండి. సో నేను ఎవరో తెలియాలి కదా. సో అందుకని నేను కూడా హాయ్ 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 చెప్తున్నాను. సో హాయ్ చెప్పేసేయండి ఒకసారి యూట్యూబ్లో అందరికి కూడా, నా ఫ్రెండ్ అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. వీడు వచ్చేసి మా వర్షిత్ వాళ్ళ ఫ్రెండ్ అండి. వీడు చాలా సిగ్గుపడుతున్నాడు. ఐ థింక్ వీడు చూపించే క్యారెక్టర్ అయితే కాదనుకుంటున్నాను నేను. వీడు ఎక్కడైనా కనబడితే మీరు చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీళ్ళందరూ కూడా ఈడొచ్చి సెల్, ఆడొచ్చి సెల్. మేమైతే ఈడు ఇంకే చెప్పక్కర్లేదండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి సెల్ గేమ్ ఆడేస్తున్నాడు. ఈ పొట్టు పొట్టు బుడంకాయలు. అండ్ ఎక్కడికి వచ్చినా మా వసంతి వచ్చేసి వాడికి ఫుడ్ తినిపించబోసారి సరిపోయింది, ఎందుకని బేతండ కదా చిన్నపిల్లలు. సో బయట ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అమ్మో ఆల్రెడీ వడ్డించేస్తున్నారండి. ఈ మనం తినేయాలి కదండి, ఆకలి వేస్తుంది కదా. సో ఏంటేంటి వండేవారు అది చూపించు అంటే ఒక్కొక్కటి మూత తీసి చూపిస్తుంది అనమాట. ఇది వచ్చి ఫిష్ పులుసు అండి. పులుసు ఉందండి, మామిడికాయ ముక్కలు వేసి పెట్టింది, చేపల పులుసు, యమ్మీ యమ్మీ. అండ్ ఇది వచ్చి చికెన్ కర్రీ, మరి గ్రేవీ కావాలి కదండి అందుకు. ఇది వచ్చేసి లివర్ ఫ్రై అనమాట. సో రైస్ అండ్ రసం అండ్ ఫిష్ ఫ్రై వచ్చేసి 3 బాక్సెస్లో ఉన్నాయన్నమాట. సో యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై అండి. నేనైతే ఫిష్ తినడం మానేశాను, బట్ ఆ రోజు తినేసానండి, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంది. సో తిన్నాను అన్నమాట. ఇదిగోండి ఈ బాక్స్ ఒకటి, అండ్ స్టీల్ బాక్స్ వచ్చి నేను రైస్ అనుకున్నాను, బట్ అది కూడా ఫిష్ ఫ్రై అనండి. ఇదిగోండి. సో అన్నీలందరూ, బావగారు ఇతను మా హస్బెండ్ కలిపి అందరూ సరదాగా భోజనం చేయాలని డిసైడ్ అయిపోయారు. మేమున్న 1 వీక్ కూడా ఎవ్రీడే ఒక్కొక్కరి ఇంట్లో భోజనాలండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ద్వారా అన్నీలందరికీ, బావగారికి థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ 1 వీక్ కూడా ఐ డోంట్ టెల్ మై హ్యాపీనెస్. రియలీ సో 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 హ్యాపీ. వన్స్ అగైన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. రియలీ మిస్ అవుతున్నాను అనమాట నేనైతే బాగా, ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుందండి. రియలీ ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ మై స్వీట్ ఫ్యామిలీ నౌ. ఇది వచ్చి స్మైలీ అమ్మ నా ప్లేట్ చూడొత్తా అని చెప్పి చూపిస్తుంది. సో నా యూట్యూబ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారండి. వీడొచ్చి వర్షిత్, ఇందాక ఫ్రెండ్ని చూపించాను కదా, వాడే వరుణ్ వాళ్ళ తమ్ముడు వర్షిత్ అనమాట. ఇద్దరు ట్విన్స్ అండి. ఇగో చెప్పాను కదండి, వసంతి వచ్చిన దగ్గర నుంచి పాపం మేడకి ఏదో ఒకటి పెట్టుకోవడానికే సరిపోయింది, బట్ అది తినేవాడు కదా, చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఓకే అలా అయిపోయింది. వీళ్ళు వచ్చి భోజనం చేయనని చెప్పి లోపలికి వచ్చారు. నాకైతే కోపం వచ్చింది. అభి లేగు భోజనం చేయంటే వాడు వచ్చాడు, పాపం తిన్నాడు. వరుణ్ గాడు అయితే వినలేదు మాట. సో నాకు కోపం వచ్చి నేనే పట్టుకెళ్ళి పెట్టానండి, ఎందుకంటే కోపం పడితే కుదరదు కదా. ఇక్కడ వచ్చి ఈడు తెగ నవ్వుతున్నాడు నా కొడుకు పెద్దోడు వచ్చి. ఈడొచ్చి మోసెస్ వచ్చేసి హాయ్ చెప్పేస్తున్నాడు, ఎందుకంటే అప్పటికి మా ప్రైజియం వచ్చి ఎగ్జామ్ రాసి వచ్చిందండి, ఎంసెట్. ఇక్కడ నా కూతురు హాయ్ చెప్తుందండి. హైమక్క వాళ్ళ చిన్న అమ్మాయి అది మణి. మా అభిబాబు ఏమో ఏం చెప్పాలి అత్త అంటున్నాడు. ఒరే హాయ్ చెప్పరా అంటే హాయ్ హాయ్ అన్నాడు, చాలా డీసెంట్గానా, బట్ చాలా బాగా మాట్లాడతాడండి. అది నాకు జూకి వెళ్ళిన తర్వాత తెలిసింది, నేను చూశాను అనమాట. ఈడొచ్చి చాలా సిగ్గుపడుతున్నాడు. నాకైతే ఇది రియల్ క్యారెక్టర్ అయితే కాదు, ఈడిది మనందరం ఉన్నామని సిగ్గుపడుతున్నాడు. ఆపోజిట్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. మనం బొడంకాయలు ఇద్దరు కూడా కదండి. మా పెద్దోడైతే ఇంక నవ్వు అండి, బాగా నవ్వించాడు. ఇది వచ్చి రాజీ వచ్చి రైతా చేయి తీయలేదు వద్దు నా వీడియో అని మళ్ళీ తీసుకొచ్చింది. ఇదిగోండి మెయిన్ మనకి ఏంటంటే బిర్యానీకి ఉండవలసిన యమ్మీ టేస్ట్లు అవే. సో మా హస్బెండ్స్ వాళ్ళు
అన్నీ వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అడిగేది అదే అడుగుతారండి. ఓ మా తినొచ్చి కొంచెం చూసారు కదా, మా మేనల్లుడికి పెట్టేస్తున్నాను. సో వీడికి ఒక్కడికే తినిపించాను, అందరూ తినేశారు. అందరూ ఏమో ఏం స్పెషలా మీ అల్లుడు తినిపిస్తున్నావు అంటున్నాడు. సూపర్ రెడ్డి. సో పెట్టాను, మరి తప్పదు కదా, ఆడు తిన్నా అంటున్నాడు. చిన్నోడు కూడా నేను తినిపిస్తుంటే ఈ లోపల జెస్సీ వచ్చి నేను తినిపిస్తాను మమ్మీ అనేసి మా పండు బాబుకి జెస్సీ తినిపించింది. ఎందుకంటే అప్పుడు జెస్సీ తినేసింది. ఈడైతే నాకు వద్దు ఆకలే లేదంటే బలవంతంగా పెట్టాను. అత్త నాకు ఫిష్ పెట్టు అన్నాడు. ఫిష్ నాకు వాడడం చాలా కష్టం అండి, ఎందుకంటే నేను ఎక్కువ తిన్నానమాట. తర్వాత వచ్చేసి అన్నయ్య అండ్ బావగారు, మా హస్బెండ్, సో గ్యాంగ్ చూసారు కదా, అందరూ కలిసి హ్యాపీగా తిన్నారనమాట. తర్వాత వచ్చి మా లేడీస్ గ్యాంగ్ తిన్నామన్నమాట. రాజీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ముందు మాకు భోజనం పెట్టేసరికి ఎంతైనా మేము ఆడపడుచులం కదండి. సో మా హైమక్క అండ్ మా పెద్దదిన రాజీ ఇద్దరు కలిసి వడ్డించారనమాట. పెద్దమ్మ ఆల్రెడీ తినేశారు. సో అక్క, నేను అండ్ వాసంతి అందరం కలిసి మేము భోంచేస్తామన్నమాట. సో మా హైమక్కను ఒకసారి మళ్ళీ చూడండి, హాయ్ అక్క. సో హ్యాపీగా తినేసామన్నమాట, చాలా. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము బీచ్ ప్లాన్ వేసుకున్నాము. సో మార్నింగ్ అంతా భోజనం కంప్లీట్ అయిపోయిన వెంటనే మ్యాక్సిమం 2:30కి ఫినిష్ చేయాలని అన్నయ్య టైమింగ్ పెట్టారు జయనియ. సో మ్యాక్సిమం ట్రై చేసామండి. అఫ్కోర్స్ రెడీ అయ్యాము, 3 అయిపోయింది. బట్ అందరం కలిసి కార్లో చూసారు కదా మా గ్యాంగ్ని. ఇది వచ్చి నా ఒళ్ళో కూర్చుంది, అన్నీ ఏమో హాయ్ చెప్తున్నారు. రాజీ ఏమో వీడియో తీయగదునా అంది. సో వీడియో తీస్తుంటేనేమో ముఖం దాచుకుంటుంది. అన్నీ అంటున్నాడు, ఏటమ్మా ఏటంటావు అంటున్నారు అన్నయ్య. సో మా జయని లైక్ చేయండి. సో తప్పకుండా లైక్ చేయండి. ఏటోనమ్మా ఏంటో తీయమంటారు, మొహం చూపించరు అంటున్నారు. సో బాయ్ చెప్పేసాం అనమాట. ఎందుకంటే తనకి అస్సలు కారు పడదు. కనీసం ఏం చేస్తుందంటే స్కూటీ మీద వస్తారు ఎక్కడికైనా కూడా, మ్యాక్సిమం అరకు కూడా స్కూటీ ట్రావెల్ అనమాట. సో మా అల్లుడు గారు హాయ్ చెప్పేస్తున్నారండి, మా గ్యాంగ్ అండి. సో ఎప్పుడు మేము ఒకసారి లుక్ వేయమంటున్నాడు మా అక్కన ఇద్దరు కలిసి. సో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి మేము ప్రిపరేషన్లో ఉన్నాం అనమాట. ఐ మీన్ కిందకి దిగడానికి. ఇంకా వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు రాలేదు, ఎందుకంటే మధ్యలోని ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఆపుతున్నారు. సో అవన్నీ చూసుకొని చెక్ చేసుకొని రావడం లేట్ అయింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము వెళ్దాం అనుకున్నాం. బట్ బీచ్ చూస్తే అసలు ఆగం కదండి, ఇంపాసిబుల్ అనమాట. చూస్తుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపించింది. చూసారు కదా భీమిలి బీచ్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ప్రతిరోజు చూసినా చూడాలనిపిస్తుందండి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. భీమిలి బీచే కాదు, ఎనీ బీచ్ ఆల్సో మై ఫేవరెట్. ఇది వచ్చి నీరసం వచ్చేసింది. సో జోలాలి మీద బజ్జి ఉండిపోతుంది. ఈ చిన్నది వచ్చి ఇంక వీళ్ళిద్దరూ తోడు దొంగలు అనమాట. హాయ్. మా వసుతల్లి వచ్చి అస్సలు చిన్నదాన్ని వదలలేదు. ఇది వచ్చి నీరసం వచ్చిందంటే వీళ్ళిద్దరూ కలిపి ఇంకా నాన్ స్టాప్ టాకింగ్ అండి. ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు, అలా మాట్లాడుతూనే ఉన్నారనమాట. సో అలా అంటున్నానని ఒక హాయ్ చెప్పేస్తున్నారనమాట ఇద్దరును. చాలా ఎంజాయ్ చేస్తామండి నిజంగా. ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అంటే చాలా బాగుంటుంది కదా. సో ఎంతమంది ఫ్యామిలీతోని ఈ హాలిడేస్లో ఎంజాయ్ చేశారో నాకు చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వీడియో చూస్తున్నారు, సో వాళ్ళు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మా స్మైలీ అమ్మ హాయ్ చెప్పేస్తుంది. ఇలా ఆల్రెడీ దిగేశారండి, మేము ఇంకా పైన ఉన్నాము. అప్పుడే వచ్చేసారనమాట. అప్పుడే వెళ్ళిపోయారా అన్నాను. వీడు వచ్చేసి మా వర్షిత్ గడు వచ్చి వీళ్ళిద్దరికి స్టిల్స్ తీసేస్తున్నాడు. మా వరుణ్ వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు, అడికి జగమే మాయా అని తిరుగుతున్నాడు అనమాట. వీళ్ళిద్దరు వచ్చి ఈ బీచ్లోకి స్టార్ట్ అండి. మేము లేవన్నా భయమన్నా ఉందండి, ఈడేమో వీళ్ళకి సపోర్ట్ అనమాట. ఈడు చేస్తున్నాడండి, అంత అల్లరి చేస్తున్నాడు. మా రాజీ వాళ్ళ చిన్నోడు అనమాట, మా చిన్న అల్లుడు గారు. అండ్ చూసారు కదా వేల్స్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే తడ్డానికి కొంచెం టైం తీసుకున్నాను, బట్ తడిచేసాను అనమాట. ఫుల్ ఆడేసాము. వీళ్ళిద్దరిని చూడండి అలా బెదిరిస్తున్నాడు వీడు. అత్త చూడత్త అంటుంది, ఇదేమో డ్రెస్ మార్చిమంటుంది, నేనేమో వద్దు అలాగ ఆడుకోవే అంటాను. చాలా సరదాగా ఆడుకున్నామండి. ఇక్కడ వచ్చి నేను క్లిప్ తీయడానికి అస్సలు నాకు అవ్వలేదు. ఆ అక్క తీసిందనమాట దూరం నుంచి. ఇగోండి ఇక్కడంతా మేము ఫుల్ తడిచిపోయామన్నమాట. రాజీ చూసారు ఎలా వస్తుందో, తడ్డానికి సిద్ధం అవడానికి ఫోన్స్ అవి ఇవ్వడానికి వస్తుందన్నమాట. నేనైతే వీడియో తీయడానికి అసలు ఇష్టపడలేదు, ఎందుకంటే నాకు బీచ్లో ఆడుకోవాలనిపించింది. ముందు రోజు కూడా నైట్ అవుట్ చూసి వెళ్ళాను ఒకటి, నేను అసలు ఆడలేదు. సో అందుకని వెంటనే వెళ్ళిపోయాం. చూడండి ఈవినింగ్ అయిపోయింది, పోలీసులు వచ్చేసారనమాట. ఇంకా టైమ్ అప్ బయటకు వచ్చేయాలని. సో అందరూ కూడా సాడ్, ఫుల్ ఆడుకోలేదు అనేసి. మ్యాక్సిమం ఒక 2.5 hours 3 hours ఆడామండి, బట్ అయినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి. సో సాడ్ అనమాట. మళ్ళీ అడగండి వెళ్దాం అన్నారు, బట్ వద్దు తడిగా అది టైమింగ్ అయిపోయిందంట వెళ్ళిపోవాలని. బట్ ఇక్కడ చూసారు ఎంత అందంగా ఉందండి ప్లేస్. ఐ థింక్ ఈవినింగ్ 6:30 or 7 అండి. ఈ టైం వచ్చి 6:30 or 7 అయింది.
చాలా బాగుంది. వీలైతే ఫుల్ తడిచేశారనమాట. సతీష్ అని అయితే ఫుల్ ఇక వీడు ఇంకా వెళ్తున్నాం అంటున్నాడు. సో పిల్లలతో చాలా హ్యాపీ అనిపించిందండి. కొంచెం టైం స్పెండింగ్ అంటే ఎవ్రీ ఇయర్లోని 7 days అయితే మాకే ఫుల్ స్పెండ్ చేయడానికి 10 days మాకు కేటాయించేస్తారండి. సో ఎవ్రీ ఇయర్ ఏదో సర్ప్రైజ్ ఇస్తారు మాకు. సో ఇయర్ అయితే ఇంకా సర్ప్రైజ్. వీళ్ళు చూసారు ఎలా తడిచిపోయారో. హాయ్ అంట. అస్సలు చలి అన్నది లేదు వీళ్ళకి. ఎంజాయ్ చేశారు. ఇంకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. చూసారు ఎలా ఉంది అడికి లేదు అసలు. ఇంకా ఆడుకోవాలని ఉందంట. వీళ్ళైతే లేదు పిన్ని వెళ్ళాలని లేదు. వీళ్ళు మొహాలు చూడండి ఎలా పెట్టారో. ఇక్కడ వచ్చి లైక్ షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు. సో ఆ వాయిస్ అయితే నేను ఉంచాలనుకున్నాను. ఎందుకంటే మా మణితల్లి చెప్పిన వాయిస్ అండ్ మా మేనకోడలు చెప్పిన క్రేజీ అండ్ స్మైలీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ మా స్మైల్ నవ్వుతుంది. చాలా హ్యాపీ అనిపించింది. నేను సిచ్యువేషన్ చాలా హ్యాపీ అనిపించింది. దగ్గరికి వెళ్ళాను అనమాట. ఉంటాయండి ఒక 75 years ఉంటాయి. ఒక ముసలతను అనమాట. సో అతను ఇద్దరు మనవల్ని తీసుకొచ్చి అక్కడ బీచ్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో నేను దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను డిస్టర్బ్ చేయకూడదు అనిపించింది. అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారనమాట. అంటే ఈ టైంలోని సైలెంట్గా ఉంటుంది అనిపించిందేమో. నేను ఎక్కువ దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి తీసాను వీడియో. చూడండి ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇతను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారండి. ప్రైజ్ ద లార్డ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు వచ్చి సెల్ఫీలు అండి. ఫోన్లు మొత్తం మెమొరీ ఫుల్ అయిపోయాయి అనమాట. బట్ గ్యాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో నేను వేస్తాను నువ్వు ఇచ్చేసారా అని చెప్పేసి వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మార్నింగ్ వచ్చేసి ఫ్యామిలీతో లంచ్ అయింది. ఈవినింగ్ వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎంతమంది హాలిడేస్లోని ఎంత ఎంజాయ్ చేశారన్న విషయం మాత్రం వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు. అండ్ ఇందులో పిల్లల్ని ఎవరినైనా ఎక్కడైనా ఎవరికైనా కనబడితే మాత్రం తప్పకుండా పలానా ఊర్లో ఉన్నారని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇందులో కొంతమంది కనబడలేని వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరి కోసం చెప్తున్నాను. హాయ్ అందరికి బాయ్ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ కదా ఆ రోజు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళామండి. ఆఫ్టర్ వచ్చిన వీడియోలో అయితే రియల్లీ హ్యాపీ అనమాట. సో ఈ బీచ్లో వచ్చి అక్క స్నానం చేయడానికి ఇష్టపడలేదు. సో అక్క ఒక్కతే స్నానం చేయకుండా ఉంది. మిగతా అందరూ కూడా తడిచిపోయామన్నమాట. అండ్ పెద్దొదిన కూడా చేయలేదు. పెద్దొదిన స్నానం చేయలేదు. సో వాళ్ళిద్దరూ ఉండిపోయారు. మిగతా మేము అందరం కూడా ఫుల్ తడిచామన్నమాట. సో ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం. అండ్ మాకు అసలు ఏ టైమింగ్ అయినా తెలియలేదండి. అసలు ఎప్పుడు మార్నింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందో తెలియదు. ఇంకా స్నాక్స్ పానీపూరి, ఈ పానీపూరి కావాలని పేచి పెట్టారు. సో స్పాన్సర్ ఎవరు చేశారనుకుంటే మన అవినాష్ మోషెస్ అండి. సో వీళ్ళిద్దరిదే స్పాన్సరింగ్ అక్కడ. సో పానీపూరీలు ఇద్దరు కూడా ఇప్పించారనమాట. అండ్ మీన్ అయితే లోపల నుంచి వస్తూ నాకు మొక్కజొన్న పొత్తులు అంటే చాలా ఇష్టము. సో అక్కడ వచ్చేసి వర్ధనని కనిపించారు. సో అన్నయ్య నాకైతే మొక్కజొన్న పొత్తు కావాలి అని అన్నాను. పాపం నీ ఒక్కదాన్ని అడగడం అంత మొత్తం వచ్చేసారండి. ఇది వచ్చి మేకపిల్లని ఎక్కించుకొని అస్సలు వదలలేదండి. ఆ చిన్నదాన్ని అయితే అస్సలు వదలలేదు. వసుతల్లి లవ్ యూ సో మచ్ రా వీడియో ద్వారా నీకు. అండ్ మొక్కజొన్న పొత్తులు అయితే వర్ధనని కొనేసి ఇచ్చేసారు. నేను తృప్తిగా తినేసానండి. కాల్చిన పొత్తు కావాలని అన్నాను, ఉడకబెట్టిన పొత్తు కావాలన్నాను. సో 2 తినేసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కూర్చొని మంకీస్ అన్నీ కూడా మనకు తింటున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.